హాయ్ గైస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక పర్సన్ వెయిట్ గెయిన్ ఎలా అవుతాడు, ఒక పర్సన్ వెయిట్ లాస్ ఎలా అవుతాడు, దానికి బిహైండ్ ద రీజన్ ఏందో, అసలు మెయిన్ లాజిక్ ఏందో నేను చెప్తానండి. సో మెయిన్గా ఒక పర్సన్ వెయిట్ గెయిన్ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉండాలి లేకపోతే తక్కువ అండర్ వెయిట్ ఉండాలి అనేది మెయిన్గా దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో వాళ్ళు ఏ టైంలో తింటారు, ఎంత తింటారు, దాని మీదనే ఆధారపడి ఉంటుందండి మెయిన్గా. అండ్ ఆల్సో నువ్వు ప్రాపర్ స్లీప్ కూడా పోవాలండి. ప్రాపర్ ఒక 7 hours అనేది చాలా మంచిది హెల్త్కి. లేదంటే 6 hours అన్న, మీకు ఒకవేళ టైం లేదు, మనం చాలా బిజీ పర్సన్స్ అనుకుంటే ఒక 6 hours అన్న మినిమం మీరు పడుకోవాలి. ఆ తర్వాత వర్కౌట్స్ గురించి తర్వాత మాట్లాడదు, అది థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫుడ్, సెకండ్ స్టెప్ ఏంటంటే స్లీప్, థర్డ్ స్టెప్ ఏంటంటే వర్కౌట్. సో స్లీప్ గురించి మనం మాట్లాడినా మినిమం 6 to 7 hours అనేది మనకు ఉండాల్సిందే. సో నెక్స్ట్ ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారనే దానికి కారణం ఫుడ్డే అండి. మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా దానికి కారణం ఏంటంటే ఫుడ్డే మెయిన్గా. సో మన బాడీ ఫంక్షనింగ్స్ కోసం, బేసిక్ ఫంక్షనింగ్ కోసమైనా, మీరు ఫిజికల్ యాక్టివిటీ దేనికోసమైనా మీకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసం మనం ఏం చేస్తామంటే ఫుడ్ తీసుకుంటాం అండ్ ఆల్సో లిక్విడ్స్ కూడా తీసుకుంటాం. సో ఈ ఫుడ్ అనేది లోపల డైజెషన్ అయినాక అది దాన్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీని మనం క్యాలరీస్ లాగా కొలుస్తాం. సో ఇప్పుడు నువ్వు ఈ క్యాలరీస్ అనేది నీకు రోజుకి ఎంత ఖర్చు అవుతున్నాయి, సో నువ్వెంత తీసుకుంటున్నావు లోపలికి నువ్వు ఈ ఆహారం ద్వారా నువ్వు ఎంత తీసుకుంటున్నావు, నీ బాడీ చేసే యాక్టివిటీస్ వల్ల, యాక్టివిటీస్ అంటే ఫిజికల్గా నువ్వు చేసే యాక్టివిటీస్ ఉంటాయి, లోపల నీకు ప్రమేయం లేకుండా లోపల జరిగే యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నిటికి ఎంత ఖర్చు అవుతున్నాయి. ఒకవేళ నువ్వు తీసుకున్న ఆ ఫుడ్ అనేది నీకు అవసరం ఉన్న క్యాలరీస్ కంటే ఎక్కువ జనరేట్ చేసిందనుకో, ఎక్కువ అయిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే నీకు అవసరం లేదనుకంటే ఎక్కువ ఉంటుంది. అదేమవుతుందంటే నీకు ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది నీ బాడీలో. సో నువ్వు ఓవర్ వెయిట్ అయితే ఛాన్స్ ఉంటుంది. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ నువ్వు తక్కువ తీసుకున్నావు అనుకో, నీకు కావాల్సిన, అప్పుడు నీకు ఎనర్జీ సరిపోదు, నీకు కావాల్సిన ఎనర్జీ రాదు. సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు సన్నగా అవుతుంటావు. సో ఈ కాన్సెప్ట్ మీద మనం దీన్ని యూజ్ చేసుకొని మనం లావు కావాలంటే లావు కావచ్చు, సన్నగా కావాలంటే సన్నగా కావచ్చు. సో మెయిన్గా ఇప్పుడు మనకు మీరు అడగొచ్చు, అసలు నాకు ఎంత క్యాలరీస్ అవసరం ఉంటుంది ఒక రోజులో అనేది నాకెట్లా తెలుస్తుందని. ఇప్పుడు మీకు ఏం లేదండి, బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది. బిఎంఆర్ అంటే బసల్ మెటబాలిక్ రేట్ అనేది. సో ఇది ఏంటంటే జనరల్ ఒక పర్సన్ ఎంత క్యాలరీ కన్జంప్షన్ చేసుకుంటే వాళ్ళ బాడీ అనేది అక్కడ తెలుస్తుంది, మన ఏజ్ని, మన హైట్ని, మన జెండర్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్, నా జెండర్, నా హైట్ ప్రకారం నాకు ఒక 1700 చూపిస్తుందండి. 1700 క్యాలరీస్ చూపిస్తుంది నా ఎనర్జీ రిక్వైర్మెంట్ నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు, పెద్ద ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే. సో నేను వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేసినాను కాబట్టి, సో నా వర్కౌట్ అక్కడ కింద మనకు కనిపిస్తుందండి. ఆ వర్కౌట్స్ నువ్వు ఎంత చేస్తున్నావు, ఎన్ని డేస్ చేస్తున్నావు, ఎంత ఇంటెన్సిటీ టు ఎంత టైం చేస్తున్నావు అనేది. సో నా ప్రకారం ఒక 2600 వరకు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఒక 8 kgs లాస్ కావాలి బిఎంఐ ప్రకారం. నా బాడీ మాస్ ఇండెక్స్కి నా ఓవర్ వెయిట్ నేను ఇప్పుడు ఒక 8 kgs. సో అది తగ్గాలి కాబట్టి నేను ఏం చేయాలంటే, సపోజ్ నాకు 2600 700 కదా, నేను ఒక 400-500 క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి, అయితే లైక్ 2200-300. సో అప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడు నాకు అవసరం ఉన్నదంటే నేను తక్కువ తీసుకుంటున్నాను. ఎక్సర్సైజ్ చేసి నార్మల్ ఎలాగ బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది అండ్ ఎట్లాగో ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఈ టైంలో ఏమవుతుందంటే నాకు ఆల్రెడీ ఎక్సెస్ ఫ్యాట్ ఉంది నా బాడీలో. సో ఆ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకుంటుంది అనమాట. అదే నేను ఎంత వర్కౌట్ చేసినా కూడా, నేను ఇప్పుడు నాకు 2600 అవసరం ఉంది, నేను ఒక 3000 తింటాను. నువ్వు ఎక్సర్సైజ్ రోజు జిమ్కి పో, రోజు గ్రౌండ్కి పో, ఎక్కడికన్నా పో, నువ్వు బర్న్ చేసే క్యాలరీస్ కంటే నువ్వు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నావు అనుకో, నార్మల్గా ఒకడు ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేసినా వాడే నీకంటే ఫిట్గా ఉంటాడు, వాడే నీకంటే ప్రాపర్గా ఉంటాడు షేప్లో. సో దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ మీకు ఎంత క్యాలరీస్ కావాలనేది మీరు మెజర్ చేసుకోండి. బిఎంఆర్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో బిఎంఆర్ క్యాలిక్యులేటర్ తెలుస్తుంది, దాని తగ్గట్టు మీరు చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. జనరల్గా మనం తినే ఫుడ్, రైస్ కానీ, మనం తాగే కాఫీ, టీలు కానీ, దేంట్లో ఎంత క్యాలరీస్ ఉంటాయో, సో నువ్వు ఆ క్యాలరీస్ నువ్వు ప్రాపర్గా మెజర్ చేసుకొని ప్రాపర్గా తీసుకోగలిగినా అనుకో, నీ వెయిట్ గెయిన్, నీ వెయిట్ లాస్ నీ చేతుల్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ స్లీప్ గురించి ఆల్రెడీ చెప్పేసిన, 6 to 7 hours. సో ఈ జస్ట్ ఈ ఫుడ్ వల్ల ఏంటంటే నువ్వు వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో నార్మల్ స్టేట్కి వస్తావు, నార్మల్ బిఎంఐ రేంజ్కి వస్తావు. సో నీ బాడీని బిల్డ్ చేసుకోవాలంటే కొంచెం నువ్వు మజిల్ కావాలి నీకు. నార్మల్ లూజ్ బాడీ ఉంటుంది, ఒకరు నార్మల్గా ఉంటారు కానీ లూజ్గా ఉంటారు. సో స్ట్రాంగ్ ఉంటారు. సో మనం స్ట్రాంగ్ కావాలంటే వర్కౌట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు వర్కౌట్స్ యాడ్ చేసినప్పుడు నీ బాడీ మజిల్స్ బిల్డ్ అయితే నీకు మంచిగా స్ట్రాంగ్ అంటావు. సో నేను బిఎంఆర్ క్యాలిక్యులేటర్ కూడా నా యూట్యూబ్లో యాడ్ చేస్తాను షార్ట్స్ రూపంలో. సో అది కూడా మీరు ఒకసారి చూడండి. సో ఫ్యూచర్ వీడియోస్లో నేను ఏం చేస్తాను అంటే, అసలు ఏ ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి అవన్నీ చేస్తా. ఫస్ట్ మీరు బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ఏ ఫుడ్ తీసుకుంటారు, ఎంత తీసుకోవాలనేది చూడొచ్చు. ఎక్కువ మీరు మెయిన్లీ హైలీ ప్రాసెస్డ్ ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవద్దండి, అందులో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఆల్సో హెల్త్ కూడా మంచిది కాదు. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్.